వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క యుక్తి. ఒక పెద్ద, సుందరమైన అడవిలో ఎన్నో జంతువులు సంబరంగా జీవించేవి. వాటిలో జింక, కుందేలు మరియు నక్క మంచి స్నేహితులు. రోజు ఉదయమే అవి కలసి పచ్చని మైదానంలోకి వెళ్లి ఆటలాడటం, కలసి పండ్లు తినటం, మధ్యాహ్నం నీటి దగ్గర విశ్రాంతి తీసుకోవడం, ఇది వారి ఆనందకరమైన జీవితం. ఒకరోజు ఆ అడవిలోకి ఒక కొత్త ప్రాణి ప్రవేశించింది, ఒక భయంకరమైన సింహం. అది మిగతా జంతువుల కంటే చాలా బలంగా ఉండేది. అడవిలోనుంచి వేటాడుతూ, చిన్న జంతువులను భయపెట్టి తినడం మొదలుపెట్టింది. అడవిలో అందరూ భయంతో జీవించాల్సి వచ్చింది. జింక, కుందేలు, నక్క కలసి ఆ పరిస్థితిని చూచి చాలా బాధపడ్డారు. ఇలా కొనసాగితే మనకు భద్రత ఉండదు అని నక్క అంది. సింహం చాలా బలంగా ఉంటుంది. మనం ఒక్కొక్కరిగా దీన్ని ఎదిరించలేం. కానీ కలసి ప్రయత్నిస్తే ఏదో మార్గం కనుక్కొనవచ్చు అని జింక ధైర్యంగా చెప్పింది. అందరూ కలసి ఒక యుక్తి వేశారు. అడవిలోని పాత చెట్టుల దగ్గర ఓ పెద్ద గుంత ఉంది. దాని చుట్టూ ఆకులు, పొదలు వేసి దాన్ని కప్పేస్తే ఎవరికీ కనిపించదు. నక్క తన చతురతతో సింహం దగ్గరకు వెళ్లి ఇలా అన్నది. ఓ సింహరాజా, నేను ఇతర జంతువులకి రక్షకుడిగా ఇక్కడ ఉంటున్నాను. నాకు తెలిసిన ఓ గుహలో చాలా జంతువులు దాక్కున్నాయి. నన్ను మానేసి నిన్ను రక్షకుడిగా ఎన్నుకుంటే బాగుంటుంది అని వారు అంటున్నారు. సింహం ఆ మాటలు విని ఉబ్బిపోయింది. నన్ను గౌరవిస్తున్నారా? వారిని చూసేందుకు నన్ను వెంట తీసుకెళ్ళు అని బలంగా గర్జించి నక్కను అనుసరించసాగింది. నక్క ముందుగా, సింహం వెనకగా, చెట్టుల దగ్గరికి రాగానే నక్క పక్కకు తొలగింది. అడుగు పెట్టిన వెంటనే సింహం గుంతలో పడిపోయింది. అది గర్జిస్తూ బయటకు రాలేకపోయింది. జంతువులందరూ బయటకు వచ్చి సంతోషంతో అరవసాగారు. ఐక్యమే శక్తి అని వారు ఆనందంగా చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి అడవి మళ్లీ నిశ్శబ్దంగా, శాంతంగా మారింది. జింక, కుందేలు, నక్క మాత్రమే కాకుండా అన్ని జంతువుల మధ్య స్నేహం, ఐక్యం మరింత బలపడింది. నీతి: ఒక్కొక్కరుగా బలహీనంగా ఉన్నా, కలసి ఉంటే శక్తివంతులమవుతాం. స్నేహం, ఐక్యం, చాతుర్యం కలిపి ఎలాంటి శక్తికైనా ఎదురు నిలబడవచ్చు. Thank you so much for watching. Please like, share and subscribe.